అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను అవిసెల పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా హెల్తీ అండి. దీని బెనిఫిట్స్ అన్నీ నేను వీడియో చివరిలో చెప్తాను. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు అవిసెలను తీసుకున్నానండి. దాన్ని ప్యాన్లో వేసుకొని ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అవిసెలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు వేసిన తర్వాత మరో 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 10 to 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక బంచ్ కరివేపాకు వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్లో అవిసెలు ఇంకా నువ్వుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 15 నుంచి 20 ఎల్లిపాయల్ని ఒలిచిపెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అంతే అండి, అవిసెల పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అవిసెల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి హెయిర్ ఇంకా స్కిన్కి చాలా మంచిది. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా కాకుండా ఉంటుందన్నమాట. ఈ పొడిని మీరు రైస్తో లేదా ఇడ్లీతో తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.